ఈ నెల 16న నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని కోరారు. బుధవారం నల్గొండ పట్టణంలోని పోలీస్ ఆడిటోరియంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ ప్రజలలో జాతీయ భావాలను పెంపొందించడానికి బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి వినాయక చవితి ఉత్సవాలు ఎంతగానో దోహదం చేశాయని అన్నారు. 9 ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలను నల్గొండ పట్టణం పానగల్ సమీపంలోని వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయాలని, 9 ఫీట్లకు పైగా ఎత్తున్న విగ్రహాలను నాగార్జున సాగర్ ఎడమ కాలువ 14వ మైలురాయి వద్ద నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా జరగాలని అన్నారు. ఉదయం 9 గంటలకు 1వ నెంబర్ విగ్రహం వద్ద పూజలు ప్రారంభమవుతాయని, మిగతా చోట్ల సైతం 10 గంటలకల్లా పూజలు ప్రారంభించాలని సూచించారు. గతంలో నిర్వహించిన దానికంటే ఘనంగా నిమజ్జనోత్సవ శోభాయాత్రను నిర్వహించడానికి మండపాల నిర్వాహకులు అందరూ సహకరించాలని కోరారు. డీజేలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని, డీజేల వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని డీజేలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా భక్తి గీతాలు మాత్రమే ఆలపించాలని, మద్యం సేవించవద్దని సూచించారు. ప్రాణ నష్టం లేని, ప్రమాదాలు జరగని శాంతియుత నిమజ్జనమే జిల్లా అధికార యంత్రాంగ లక్ష్యమని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సీఐ డానియల్, ట్రాఫిక్ సీఐ క్రాంతి కుమార్, నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, సంపత్, అభిలాష్, హిందూ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నేత, దోసపాటి శ్రీనివాసులు, పోలా జనార్దన్, అంజిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ శోభయాత్రలో వీడి గురించి మొత్తం కూడా చెప్పారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మన జాతీయ ఐక్యత గురించి ఈ మతాన్ని ఎన్నుకోవడం జరిగింది. మహాత్మాగాంధీ ఏదైతే ఇష్టంగా స్వాతంత్రం తేవాలని చూశాడో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి ఆయన పరంగా స్వాతంత్రాన్ని తేవడానికి ప్రయత్నం చేశాడు. అందులోనే జాతీయ స్ఫూర్తి కలిగించాలంటే ఆ రోజుల్లో బాలగంగాధర్ గారు గణేష్ ఉత్సవాలు మంచి బాగుంటాయనే ఉద్దేశంతో వాటిని ముంబైలో ప్రారంభించడం జరిగింది. అక్కడ నుంచి దేశవ్యాప్తంగా ఇది అందరూ ఆచరించి మనలో స్వాతంత్రం సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన ఆయుధంగా ఉపయోగపడే రోజుల్లో దాన్ని కంటిన్యూ చేస్తూ మనమందరము భారతీయులని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు జరుపుతూ మన కార్యక్రమాలు ఇవి ఘనంగా జరపాలి అనే ఉద్దేశంతో నిన్న నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్ల గురించి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు వల్లభరావు చెరువును చూడడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ నిర్ణయించిన అంశాలు ఏంటంటే మొట్టమొదటిగా ఉత్సవ సమితి మన సభ్యులు ఉన్నారు, మీ సభ్యులు చాలా ఉన్నారు. అక్కడ 9 ఫీట్ల లోపు ఉన్నటువంటి వాటికి మాత్రమే అక్కడ వేయాలి. 9 ఫీట్స్ అబవ్ అంటే 10 and above వచ్చేసి అక్కడ 14th మైల్ ఆలియా దగ్గర అలీనగర్ అనుమూల మండలం మీ అందరూ తెలుసు, అక్కడ తీసుకెళ్ళాలి. గతంలో లాస్ట్ ఇయర్ వాటర్ లేవు, ఈ సంవత్సరం వాటర్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 9 below, అక్కడ 10 above. ఇది మీరందరూ గుర్తుంచుకోవాలి. నిర్వాహకులు ముఖ్యంగా వీటిని సక్సెస్ చేయాలంటే, శాంతియుతంగా జరపాలంటే అందరూ చెప్పారు. అక్కడ కొన్ని అంశాలు ఏంటంటే మొట్టమొదట టైమింగ్స్, శోభాయాత్ర రోజు టైమింగ్స్ గతంలో చేసినట్లే 9 o'clock పూజా కార్యక్రమం నెంబర్ 1 గుజరాత్ దగ్గర హనుమాన్ నగర్లో 9 o'clock ప్రారంభించి 10 o'clock స్టార్ట్ చేసుకోవాలి. మనం ఉత్సవం చెప్పారు రాత్రి 10 o'clock అక్కడ నుంచి ప్రారంభించుకుంటే మనము యథావిధిగా గతంలో జరిగిన దానికన్నా ఘనంగా చేయడానికి మీరు మేమందరం కలిసి కృషి చేద్దాం. దానితో పాటు డీజే అనేది ఎక్కడా లేదు. గతంలో పెట్టలేదు. మనము నల్గొండ జిల్లాలో కాదు, భాగ్యనగరంలో, హైదరాబాద్లో కూడా ఎక్కడా లేదు. ఓకే, ఆ డీజే వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది మాత్రమే లిమిటెడ్ పర్సన్స్ 10 మంది మాత్రమే ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఆ సౌండ్కు దానికి పక్కన నుండి చూసే వాళ్ళందరూ కూడా ఇరిటేషన్ వస్తుంది. మిగతా వాళ్ళు అంత సౌండ్ పెడుతుంటాయి. ఓకే, అది రావాలంటే భక్తి గీతాలు మాత్రమే ఆలోచించాలా అనేది ఒకటి మేము ఇచ్చే సూచన. దానితో పాటు శోభయాత్ర రోజు ఎట్టి పరిస్థితుల్లో నో డ్రింకింగ్ అంటే ఆల్కహాల్
ఎవరు దయచేసి ఆల్కహాల్ కన్సంప్షన్ చేయకూడదు. అది తాగిన పిల్లలు ఉంటే ప్రమాదం. ఆ పిల్లలు అదే భక్తులు అక్కడి వరకు వెళ్తే వరకు వాటర్ దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసే గణేశుని చేసే క్రమంలో అందులో పడి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన అల్టిమేట్ మన ముఖ్యమైన గోల్ ఏంటంటే మా కలెక్టర్ గారు నిన్న కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు మన ఉద్దేశం శాంతియుతంగా ఎటువంటి హ్యూమన్ లైఫ్ ఎవరు కూడా చనిపోకూడదు, ఎవరు కూడా యాక్సిడెంట్ కాకూడదు. ఇది మన గోల్. మనకు ఎప్పుడు చెప్పగలుగుతాం ప్రశాంతంగా జరగాలని, ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి హ్యూమన్ లైఫ్ కానీ ఎవరు కానీ ఇంజూర్డ్ కానీ ఫ్యాటల్ కానీ ఎవరి ప్రాణాలు పోకుండా కానీ ఎవరు యాక్సిడెంట్ కాకుండా కానీ జరిగినప్పుడే మీకు మాకు అందరికీ శాంతియుతంగా జరిగిందని భావించబడుతుంది. కనుక జరిగింది. వచ్చేసారి మనం ఎందుకు మిస్ అయ్యాము అనే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం కాశీ దాకా పోయి చూస్తాం, గంగా హారతి ఎట్లా ఉంటుందో, ఎంత దివ్యంగా ఉంటుందో కాశీ దాకా వెళ్ళి చూస్తుంటాం. దానికోసం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన నల్గొండ పట్టణంలో కూడా అదే విధంగా మనం నిర్వహించుకుందాం. అందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ హాజరైతే చాలా శోభాయమానంగా ఉంటుంది, చాలా దివ్యంగా ఉంటుంది. ఇకపోతే అధికారులు చెప్పిన విధంగా 9 ఫీట్ల వరకు పొల్లబరావ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేద్దాం. పెద్ద విగ్రహాలు ఉంటే వాళ్ళందరూ కూడా 14 మైళ్ళ ఈ సాగర్ కెనాల్లో అక్కడ నిమజ్జనం చేద్దాం. నిమజ్జనం చేసే సమయంలో యువకులు కొద్దిమంది అత్యుత్సాహంతో సెల్ఫీలు కానీ లేదా చిన్నపిల్లలు తెలిసి తెలియక నీళ్ళ దగ్గరికి పోవడం కానీ చేస్తుంటారు. దయచేసి చిన్నపిల్లలు ఉన్నవారు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని వెంటనే పెట్టుకొని ఉండండి. ఎందుకంటే పిల్లల సంతోషానికి మనం వదిలిపెడితే ఒక్క క్షణం ఏదైనా జరిగితే జీవితాంతం ఆ కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది. ఉత్సవ కమిటీ కూడా ఇబ్బంది, అరే మనం చేసే కార్యక్రమంలో ఒక అపశృతి జరిగిందని మనం కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. దయచేసి నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు, కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉందాం. అందరం కూడా